డ్రై ఫిష్ అండ్ డ్రై ప్రాన్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తారనే ఒకసారి మాకు కూడా చెప్పండి, మేము తెప్పించుకుంటామని. చీరాల, తెనాలి అలా ఒక మంచి మంచి ప్లేసెస్ నుంచి మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే ప్యాక్ చేసి పంపిస్తుంటారు. చాలా రకాలు తెప్పించాను, ఒకసారి చూడండి. మనం ఏ ఊరి నుంచైనా తెప్పించుకోవచ్చు. ఎస్, రొయ్యి పొట్టు అంటారు దీన్ని. చిన్న చిన్న రొయ్యలండి, ఇది చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది ఎండు రొయ్యలు, డ్రై ప్రాన్స్ అంటారు వీటిని. చూసారు కదా, బెత్తిలు అంటారు, పాలపరిగలు అంటారు, మెత్తళ్ళు. ఇందాకడ ఈ సైజు మీద ఇది కొంచెం పెద్దవి, చూసారు కదా. వీటిని ఇలా ఎండబెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 3-4 అవర్స్ అయితే సరిపోతుంది నాకు తెలిసి. యాక్చువల్గా ఈ తలలు తీస్తున్నాం కదమ్మా, దాన్ని కార్పొడ్ లాగా చేస్తారు ఈ తలల్ని చాలామంది. వీటిని కాసేపు ఎండలో పెట్టుకుని ఒక 2-3 అవర్స్ కొంచెం డ్రై అయిందన్న తర్వాత బాక్స్లో పెట్టేసి డీప్లో పెట్టేసుకోవడం ఫ్రిడ్జ్లో. హాయ్ అండి, మీ విజయ్ కొలగాని. యాక్చువల్గా మీరు ఒకసారి చాలాసార్లు అడుగున్నారు నన్ను, డ్రై ఫిష్ అండ్ డ్రై ప్రాన్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తారనే ఒకసారి మాకు కూడా చెప్పండి, మేము తెప్పించుకుంటామని. నాకు తెలిసి ప్రతి చోట దొరుకుతున్నాయేమో ఇప్పుడు డ్రై ఫిష్. కాకపోతే ఏంటంటే ప్రత్యేకించి నేను వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, చీరాల, తెనాలి అలా ఒక మంచి మంచి ప్లేసెస్ నుంచి మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే ప్యాక్ చేసి పంపిస్తుంటారు. అక్కడి నుంచి తెప్పించడం జరిగింది, తెనాలి నుంచి. ఈసారి ఒకసారి చూడండి, దాని గురించి మీకు చెప్తాను వివరంగా క్లియర్గా. చాలా రకాలు తెప్పించాను, ఒకసారి చూడండి. మనం ఏ ఊరి నుంచైనా తెప్పించుకోవచ్చు. ఎస్, చూసారు కదా, ప్యాకింగ్ వచ్చింది, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము. వివరంగా దాంట్లో ఏమేమి తెప్పించాను. ప్రాన్స్లో ఒక 2-3 రకాలు తెప్పించాను. ఫిష్లో ఒక 3 టైప్స్ ఆర్ 4 టైప్స్ తెప్పించాను. దాంట్లో పండుగప్ప, ఉప్పు చేప అంటారు, అదొకటి తెప్పించాను. మొత్తం వివరంగా చూడండి. మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా నేను చెప్పిన ప్లేసెస్లో ఎవరైనా ఉన్నా కూడా అక్కడి నుంచి తెప్పించుకోండి. లేదంటే కూడా ప్రతి మార్కెట్లో, ప్రతి ఊర్లో కూడా వచ్చేసినాయి ఈ రోజున. హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, మచిలీపట్నం. ఇక మచిలీపట్నం అంటే చెప్పక్కర్లా, సీ ఉంది కాబట్టి ప్రతి సీ ఉన్న ప్లేస్లోనూ ముఖ్యంగా దొరుకుతాయి. అన్ని ప్లేస్లోనూ ఈరోజు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏలూరు ఒకటి, ఏలూరులో ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో, ప్రతి విలేజ్ కూడా వచ్చేస్తున్నాయి ఉప్పు చేప, డ్రై ఫిష్ అనేది. ఎక్కడైనా మీరు తీసుకోవచ్చమ్మా. ఎనీవే నేను వివరించి చెప్తాను క్లియర్గా. ఓకే అండి, ఇది వచ్చిన ప్యాకింగు. ఇదిగోనే రండి, చూడండి ఏమేమి వచ్చింది ఒకసారి చూడండి. ఇది రొయ్య పొరుట ఏమంటారు దీన్ని, రొయ్యి పొట్టు అంటారు దీన్ని. చిన్న చిన్న రొయ్యలండి, ఇది చాలా టేస్ట్గా ఉంటాయి. వంకాయ ఇగురులో కానీ చాలా ఇట్లా వేసుకుని వండుకుంటారు దీన్ని. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇదంతా ఒక గుప్పుడు తీసుకుని వేసుకుంటే చాలు మనకి టేస్ట్ కోసం. చూసారు కదా క్వాంటిటీ ఎలా తెప్పిస్తుంటానో. ఇది మనకు ఒక 3-4 మంత్స్, ఐ థింక్ ఒక 4 మంత్స్ అయితే 1 ఇయర్ వాడుకోవచ్చు. ఎందుకంటే చాలా రకాలు వచ్చినాయి. ఇదిగోనమ్మా రొయ్యి పొట్టు, ఇది చాలా బాగుంటుంది. ఇక దీని క్లీనింగ్ ఏముండదు, హాట్ వాటర్లో లైట్ గోరువెచ్చని నీళ్ళలో వేసి క్లీన్ చేసుకుని కూర వండేసుకోవటమే. ఇది ఎండు రొయ్యలు, డ్రై ప్రాన్స్ అంటారు వీటిని. చూసారు కదా సైజు, ఒక్కొక్క సైజులో ఒక్కొక్కటి వస్తుంటుంది. ఇది మెత్తళ్ళు అంటారు వీటిని. మెత్తళ్ళు అందరికీ తెలిసినాయి. మామూలుగా పచ్చిగా ఉంటేనే పాలపరిగలు అంటాము, బెత్తిలు అంటారు, పాలపరిగలు అంటారు, మెత్తళ్ళు. యాక్చువల్ ఇది ఎండబెట్టిన మెత్తళ్ళు అనమాట. మొత్తం డ్రై చూసుకున్నారు కదా. ఇంకోటి చిన్నది ఉంది ఏదన్నా గిన్నె, ఒక చిన్నది ఇస్తానండి, అది తీసుకో, అది వేసుకో. ఇదిగోనండి ప్రాన్స్లోనే బిగ్ ప్రాన్స్. ఇది ఇందాకడ ఈ సైజు మీద ఇది కొంచెం పెద్దవి, చూసారు కదా. ఇది పెద్ద ప్రాన్స్, ఇవి అవి చిన్నవి కదా, ఇవి పెద్దవి. ఇదిగోనండి సావడాయలు అంటారు వీటిని. చాలా టేస్ట్గా ఉంటాయి. వంకాయలు వేసుకోవచ్చు, ములక్కాయలు వేసుకోవచ్చు, ఉత్తాటిని ఎగురు పెట్టుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసుకొని వీటిని కట్ చేద్దాం. ఇప్పుడు ఎలాగో చెప్తాను. ఇక డ్రై ఫిష్ దేంట్లో వేద్దాం, ఇస్తా. ఇది చాలా కదా, ప్లేట్ ఎక్కడ ఉంది, వస్తున్నా. అది పండుగప్ప అండి, ఉప్పు చేప పండుగప్ప అంటారు. అన్నిట్లో వేసుకోవచ్చు. ఇది టమాటా, వంకాయ, ములక్కాయ, దోసకాయ, ప్రతి దాంట్లో. చూసారు కదా పీసెస్ ఎలా కట్ చేసి పంపించాడు అక్కడి నుంచి. మనం కట్ చేయలేమని చెప్పేసి పెద్ద చేప.
అది 2 కేజీలమ్మ క్వాంటిటీ అది. ఇదిగో చూడండి, మెత్తళ్ళలోనే చిన్నవి, ఇవి కొంచెం పెద్దవి అయితే ఇవి కొంచెం చిన్నవి అనమాట. అవి పెద్దవి, ఇది కొంచెం చిన్నవి. కొంచెం పరిస్థితి కట్ చేయాలి, తలకాయలు కట్ చేయాలి. వీటికి ఎండబెట్టక్కలేదు, ఏమి ఉప్పు చేప మాత్రం పెడితే చాలు. తలకాయలు తీసే అయితే వీటిని ఇలా ఎండబెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 3-4 అవర్స్ అయితే సరిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే కొంచెం ఏదైనా తడిగా ఉన్నా కూడా డ్రై అయిపోతాయి. ఎందుకైనా మంచిది ఒక 1 టైం ఎండబెట్టుకున్నామంటే అలాగా సరిపోతుంది. అది కొన్ని అలా ఎండబెట్టుకుని తర్వాత అవన్నీ క్లీన్ చేసుకున్నాక ఇవి మళ్ళీ ఆల్రెడీ క్లీన్ అయిపోయినాయి చూసారు కదా. తలకాయలు తోకలన్నీ తీసేసి క్లీన్ చేసి పంపించారు. ఇది నీట్గా ముక్కలు కట్ చేసి పంపించారు. ఇది పండుగప్ప అంటారు ఉప్పు చేప, చాలా స్పెషల్ ఇది. ఉప్పు చేపలోనే నెంబర్ 1 స్పెషల్ ఇదే పండుగప్ప. ఇది పొట్టు రొయ్య అంటారు దీన్ని. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. దీంతో ఫ్రైడ్ రైస్ చేస్తుంటారు, ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. మా అబ్బాయికి బాగా ఇష్టం ఫ్రైడ్ రైస్. పొట్టు రొయ్యతోటి ఫ్రైడ్ రైస్ అనమాట, ఎలా టేస్టీగా ఉంటుంది. వంకాయల ఇగురులాగా పెట్టుకుని దాంట్లో చల్లుకున్నా కూడా చాలా టేస్ట్ ఇది. ఇక చెప్పాకల్లా మాటలతోటి. చూస్తారు కదా ఎంత క్లీన్గా ఉందో, డస్ట్ అనేది ఉండదు, చాలా క్లీన్గా ఉంటుంది. చిన్న ఏదైనా ఉన్నా కూడా తేరేసుకోవటమే. వీటిని ఎక్కువగా క్లీన్ చేసేది కూడా అక్కర్లేదు. జస్ట్ గోరువెచ్చని నీళ్ళలో వేసి ఇలా తిప్పేసి పారబోసి వీటిని కూరలో చల్లుకోవటమే. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో మగ్గిపోతుంది మొత్తం. ఇది ఇలా ఎండలో ఉంచుదామండి. వీటిని మిగతాయి కట్ చేసుకుందాం, రండి క్లీన్ చేద్దాం. చూసారు కదా ఏం క్లీన్ చేసి వచ్చినాయి. పాలపరిగలు అన్నాం ఇందాకడ, బెత్తిలు అంటారు, పాలపరిగలు అంటారు, చిన్న మెత్తళ్ళు. యాక్చువల్గా ఇందాక చెప్పినట్టుగానే వీటికి తలలు తీసలేవు చిన్నటికి. ఇది చూసారు కదా ఎలా కట్ చేసుకోవాలో. తల తోక ఇలా కట్ చేస్తే చాలు. చూడండి ఎలా కట్ చేస్తున్నామో. తల అలా కట్ చేసుకుని తోక జస్ట్ ఇలా కట్ చేసుకోవడం అంతే. ప్రతి దాన్ని కూడా అలా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. వండేటప్పుడు మాత్రం లోపల కొంచెం పొట్ట అది ఉంటుంది, అది డ్రై అయిపోయి ఉంటుంది. కానీ కొంచెం నీళ్ళలో ఎప్పుడైతే నానబెడతామో చేత్తో లాగినా కూడా వచ్చేస్తుంది. కొంచెం నల్లగా ఉంటుంది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత కొంచెం బ్లాక్ కలర్ వచ్చేసి ఉంటుంది పొట్ట అంతా. దాన్ని కొంచెం లాగేసి క్లీన్ చేసుకుంటే చాలు. ఇక పులుసు అనేది ఏమాత్రం ఉండదు. కొంచెం ఉన్నా కూడా నీళ్ళలో నానబెట్టినప్పుడు చేత్తో గోరుతో గీకేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వీటి గురించి తెలిసిన వాళ్ళకి చెప్పక్కర్లేదు నేను. తెలియనడు కూడా తినాలని చాలామందికి ఉంటుంది. కొంతమంది పాపం వండుకోలేరు, చేత కాదు కొంతమందికి. ఎప్పుడైతే మనకి ఇలాంటివన్నీ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనం నాన్ వెజ్ తెచ్చుకోలేం. అలాంటి టైంలో ఇలాంటివి ఉన్నాయనుకోండి, గబగబా తీసుకుంటాం, వండేసుకుంటాం. నాన్ వెజ్ తిన్నట్టే, నాన్ వెజే కాబట్టి నాన్ వెజ్ తిన్నట్టే ఉంది, నాన్ వెజే కాకపోతే డ్రై అనమాట. దీంట్లోనే మటన్ కూడా డ్రై మటన్ వస్తుంది. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. అది యాక్చువల్గా మనమే పట్టాలి, అది సమ్మర్లోనే పడతారు. ఆ 4 monthsలో ఒక 1 month ఎండబెట్టాలి దాన్ని. మటన్ మసాలా అల్లం అంతా కలిపి పసుపు ఉప్పు కారం అదే ఎలాగ ఏంటనేది ఒకసారి నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే మాత్రం ఇది. ఎప్పుడైనా వర్షాకాలం అనుకోండి, బాగా వర్షాలు పడుతున్నాయి, బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇలాంటివి ఇంట్లో ఉన్నాయి అనుకోండి, చక్కగా కాయగూర వేసుకుంటాం, లేదా ఉత్తాటిని ఉల్లిపాయలు 2 వేసుకుని ఇగురు పెట్టుకున్నా కూడా అదిరిపోద్ది. డ్రై ఫిష్కి ప్రియులు చాలామంది ఉంటారు నాకు తెలిసి. ఉన్న నాన్ వెజ్ ప్రియుల్లో ఒక 70% నా డ్రై ఫిష్ ప్రియులు అయితే ఉంటారు. 70% డ్రై ఫిష్ అంటే అంత ఇష్టం చాలామందికి. ఎందుకంటే మామూలు ఫిష్ కంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇది. డ్రై ఫిష్ అనేది మంచి స్మెల్ వస్తుంది వండేటప్పుడు, చాలా బాగుంటుంది. ఇక చెప్పేదే ఉంది, అది చెప్తుంటే నాకే నోరు ఊరుతుంది. కొంచెం టైం ఉంది అన్నం తినడానికి. అది కాకుండా ఈరోజు నేను ఇంట్లో పూజ చేసుకున్నాను. ఈరోజు నేనైతే తినను, రేపైతే మాత్రం కుమ్మేస్తాం. నా ఆవిడ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది, మేము తినని రోజున వీళ్ళు తింటారని. ఓకేనండి, కటింగ్ అయితే అయిపోయింది చూసారు కదా. సో ఇంకొక 4-5 ఉన్నాయి అంతే, అయిపోవచ్చింది. సేమ్ ఇలాగా తలలతోటి వస్తే తల తోక అలా తీసుకోండి, లేదు క్లీన్ చేసి ఇస్తారు చాలామంది. ఇప్పుడు ఇందాక పెద్దవి చూస్తాం, క్లీన్ చేసి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ క్లీన్ చేయకపోతే మాత్రం ఇలా చేసుకోవాలి, చూసుకోండి. ఇది ఎస్ అయిపోయింది. ఓకే, అదే పక్కన పెట్టేసుకోది. రొయ్యలు వేద్దామా, దాంట్లో పెట్టేది.
ఆ ప్లేట్లో పెట్టేసుకో, అలాగే పెట్టి. డ్రై ప్రాన్స్ ఎలా క్లీన్ చేయాలో చూడండి ఒకసారి, దగ్గరికి వచ్చి చూడండి. తల, తోక, కాళ్ళు అలా తీసి అలా తీసుకోవాలి నీట్గా, ఎందుకంటే అన్నీ ఉంటాయి. సరే కదా, ప్రాన్స్కి ఇదిగో కాళ్ళు ఉంటాయి, తల ఉంటుంది, తోక ఉంటుంది. దీన్ని క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇది ఇలాగ వచ్చేస్తుంది ఫ్రెష్గా. ఇదిగో చూడండి, అదిగో తను వస్తుంది చూడండి. అంతే, ఇలా నీట్గా వలిసేసుకోవటం. చూసారు కదా, తల, తోక. మీ అందరికీ ఏదైనా ఉపయోగపడేది మాత్రమే చేస్తాను నేను. ఎక్కడ కూడా అనవసరమైన విషయాలు చెప్పను, అనవసరమైన పనులు చేయను. నాకు తెలిసినంత వరకు మనందరికీ కూడా ఉపయోగపడాలి. ఇటు నాకు ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడాలి. చాలామంది అడుగుతున్నారమ్మా, అన్నయ్య ఉప్పు ఎంత వేశారు, కారం ఎంత వేశారు, ఆ క్వాంటిటీ ఎంత. క్వాంటిటీ అనేది మన టేస్ట్ చూసుకుని మనకు తగ్గట్టుగా వాడుకోవటం. ఫార్ములా అనేది నేను చెప్పిన ఫార్ములా, ఏది ఎప్పుడెప్పుడు వేయాలి అలా వేసుకోవాలి. క్వాంటిటీ అనేది మనకి ఇష్ట ప్రకారం. కారం ఎక్కువ కావాలనుకున్నవాడు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఉప్పు కొంచెం ఎక్కువ తినేవాడు కొంచెం ఎక్కువ వేసుకోండి. క్లీనింగ్ ఎలా క్లీన్ చేయాలి, ఎలా ఉడకబెట్టాలి, ఎలా నానబెట్టాలి, కూర ఎలా వండాలో కూడా చూపించాను ఆల్రెడీ మీకు. రొయ్యలు, ఎండు రొయ్యలది. ఎప్పుడు ఫార్ములా అయితే నేను చెప్పిందే. క్వాంటిటీ అంటారా, మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు, మనకి ఇష్ట ప్రకారం, మనకు నచ్చాలి. ఆల్రెడీ మీకు ఉప్పు చేప ములక్కాయ కూడా వండి చూపించాను. ఈసారి టమాటా వేసి ఎలా ఉప్పు చేప వండుతారో చూపిస్తాను డిఫరెంట్గా. నేను కూడా ఈ వంటలు ఎందుకు తగ్గించానంటే, అమ్మ వంటలు చేస్తున్నారు, ప్రతిదీ అమ్మ చూపిస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు ఇంకా నేను ఎందుకులే చెప్పటం అన్నట్టుగా చెప్పట్లేదమ్మా, అంత తప్పించి వేరే ఉద్దేశం లేదు. అవుట్డోర్కి వెళ్ళి చూపించాను, అలాగే అవుట్డోర్స్ తిరుగుదాం. ఇంకా నాకైతే అదే ఇష్టంగా ఉంది బాగా. చూడండి, ఇదిగో పులిసాకి ఎలా ఉన్నాయో. ఇది చిన్న రొయ్యలు, ఇవి డ్రై ప్రాన్స్లోనే స్మాల్ సైజ్. ఇవి అయిపోవచ్చినాయి, చూసారు కదా. కాకపోతే కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ అంటారా అంత టేస్ట్. ఎంత టైం అయితే ఎక్కువ తీసుకుంటుందో అంత టేస్ట్ ఉంటుంది. తప్పదు కాబట్టి మనకి ఇటు నీట్గా చేసుకుని ఒక మంచి ప్లాస్టిక్ డబ్బాలోకి ఎత్తేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే. ఒకరోజు ఫ్రిడ్జ్ టూర్ కూడా పెడతాను, చూద్దరు. కానీ ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలమ్మా మీకు, ఒక్కోసారి నేను చెప్పిందే చెప్తున్నాను అని చెప్పేసి ఎవరో ఫీల్ కాకండి. ఎందుకంటే నాకున్న యాంగ్జైటీకి మీకు అర్థం కావాలని చెప్పేసి 1-2 సార్లు చెప్తుంటారు. ఒకసారి చెప్తే నేనేం చెప్పాను కూడా మీకు అర్థం కాదు. అందుకని నేను 2వ సారి 3వ సారి చెప్తుంటాను, ఇలా చేయండి ఇలా చేయండి అని. మంచి విషయాన్ని 4 సార్లు చెప్పడంలో తప్పేమని చెప్పండి. అదే బ్యాడ్ అనుకోండి, అసలు తెలిసి తెలియనట్టుగా మాట్లాడతాం. నువ్వు ఉన్న నిజాలు మంచి విషయాలు చెప్పడానికి ఎన్నిసార్లు చెప్పినా తప్పులేదు. అది రిపీట్ అని మాత్రం ఎవరు అనుకోకండి. చెప్పిన విషయాలు చెప్పడం కాదు, మీకు గుర్తుండటం కోసం నేను చెప్తున్నా. అయిపోయినాయి రొయ్యలు. ఎప్పుడు చెప్పే విషయాలు. చక్కగా ఖాళీగా ఉందనుకోండి, ఈరోజు నాకు షూటింగ్ లేదు, హ్యాపీగా మా ఆవిడకి హెల్ప్ చేస్తున్నాను, అన్ని పనులు చేస్తాను. నాకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకోవడంలో సిగ్గే ఉంది. లేడీసే చేయాలి ఈ పని, జెంట్సే చేయాలి ఆ పని అనేది లేదు. ఎవరు ఏ పని చేసుకున్నా కూడా మన ఇంటి పనే కాబట్టి తప్పే లేదు. ఇప్పుడు కాక పెద్ద ప్రాన్స్కి వచ్చేద్దాం. చిన్న ప్రాన్స్ అయితే వలవటం అయిపోయింది. ఇప్పుడు పెద్ద అటికేక. ఇది పెద్ద చూసారు కదా సైజు, ఎంత సైజు వచ్చిందో. దీన్ని నీట్గా తల తీసేసి ఇలాగా, ఇక కాళ్ళు తీసేయాలి. కాళ్ళు లాగేస్తే వచ్చేస్తుంది. ఉంచేస్తారులా, తోక కూడా ఇలా ఉంచేసుకోండి. అయిపోయింది, క్లీన్. అది చూసారు కదా.
చెప్పాలి. యాక్చువల్గా ఈ తలలు తీస్తున్నాం కదమ్మా, దాన్ని కార్పొడి లాగా చేస్తారు ఈ తలల్ని చాలామంది. దాని పేరు కూడా నేను చిన్నప్పుడు విన్నది రామచంద్రాపుడి అంటారు. పేరే చూస్తేనేమో దేవుడి పేరు, రామచంద్రుడి పేరు ఉంటుంది, రామచంద్రాపుడి అంటారు. రొయ్యల పొడి అనరు. ఈ యాక్చువల్గా దీంతో కారపొడి చేసినా కూడా చాలా బాగుంటుంది. అంటే అంత టైం లేదు, తీసేస్తున్నాను అనుకోండి, వేస్ట్ చేస్తున్నాను. కారపొడి చేసుకున్నా కూడా చక్క వేడి వేడి అన్నంలో కలుపుకు తింటే అదిరిపోతుంటుంది. ఇక డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్కి అనేది వేస్ట్ అనేది అయితే ఏమి ఉండదు. ఎండిపోయిన తర్వాత ఏదైనా ఒకటే. కాకపోతే మనకి తప్పదు కాబట్టి మనం నీట్గా క్లీన్ చేసుకుని ఆ కాళ్ళు తీసుకొని, చూసారు కదా, తోక అది ఒలుసుకొని ఇలా నీట్గా ఇలా ఒలుసుకుని ఇలా ఎప్పటికప్పుడు ఇది చూసారు కదా దాంట్లో వేసేది. ఇక్కడ నుంచి కంటిన్యూ వ్లాగ్స్ వస్తాయి మీకు. ఆ టైంలో కొంచెం నాకు వేరే వర్క్ ఉండి, షూటింగ్స్ ఉండి నాకు కుదరలేదని చెప్పానమ్మా. డెఫినెట్గా మీరందరూ చాలా ఫీల్ అయ్యారని నాకు తెలుసు. అన్నయ్య ఏంటి వ్లాగ్స్ పెట్టట్లేదని చాలామంది అడిగారు నన్ను. దానికి కారణాలు కూడా చెప్పాను నేను. షూటింగ్ బిజీలో కొంచెం అదొకటి, కంటెంట్స్ ఏం దొరకట్లా నాకు. ఏదైనా మీకు ఉపయోగపడే చేయాలనిపిస్తుంది. ఉపయోగపడుకోకుండా ఎంతసేపు వంటలేం చేసి చూపించడం మీకు అనిపిస్తుంది. దానివల్ల నేను ఆపాల్సి వచ్చింది తప్పితేరా, లేకపోతే మీకు ఎంటర్టైన్ చేయటంలో ఎప్పుడు ముందుంటాను నేను. నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు నేను మీకు ఆ మాత్రం చేయలేకపోతే ఇంకెందుకు చెప్పండి. డెఫినెట్గా నాకు తెలిసినంతవరకు ఇక మీదట మంచి మంచి వ్లాగ్స్ తోటి ఎప్పుడు కనిపిస్తుంటాను. ఏదైనా ఒకవేళ మీకు ఏదైనా అనిపించినా కూడా ఒక చిన్న సజెస్ట్ చేయండి, అన్నయ్య మీరు ఇలా చేస్తే బాగుంటుందని. నిజంగా అది చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు నాకు సలహాలు ఇస్తుండండి. అవుట్డోర్స్ అయితే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక అవుట్డోర్స్ తిరగాలి మ్యాక్సిమం. ఏదో ఒకటి సరే డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి అవుట్డోర్స్కి ఎక్కువ పెడదామని చూస్తున్నాం ప్రాముఖ్యత. వంటలు ఇందాక చెప్పినట్టుగా అందరూ చేస్తున్నారు వంటలు, అమ్మ చేస్తున్నారు, ఎందుకులు అన్నట్టుగా తగ్గించాను తప్పితే ఎవరి స్టైల్ వాళ్ళదే. కానీ అయినా కూడా నాకే అనిపించింది డిఫరెంట్ స్టైల్ అంటే మా ఆవిడది అవుతుంది. ఎందుకంటే నేను వండినట్టు ఉండదు, మా అమ్మ వండినట్టు ఉండదు. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇంకేమనంటే పెట్టి బాగుందా అంటది బ్రహ్మానందం గారి లాగా. ఇలాంటిది నాకంటే బాగా వండుతూ ఉంటున్నా. నాలా కాదు, నాకంటే బాగా వండుతావు. నేను ఇంత లావు అయిపోయాను తినేసి ఆవిడ వండిన ఫుడ్ తిని నేను వండిన ఫుడ్ తిని ఎలా ఉందో చూడండి. మీరు ఎవరినైనా అడగండి, అమ్మని అడగండి, మా సిస్టర్స్ని అడగండి, రవళిని కానీ హరితని కానీ ఎవరినైనా సరే, మనకు తెలిసిన నా ఫ్రెండ్స్ని అడగండి, ఎవరైనా చెప్తారు విజయ్ చేసినంత టేస్ట్గా వంటలు ఎవరు చేయరు. మా అబ్బాయికి బాగా వచ్చాను అమ్మ చెప్పుద్ది. మా సిస్టర్స్ అయితే అన్నయ్య చాలా బాగా చేస్తారు వంటలు అని చెప్తారు. చూసే ఉంటారు, ఇదే ఉంటారు మీరు. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం, అది నిజం. కాబట్టి చూసారు కదా, క్లీనింగ్ చాలా నీట్ అండ్ క్లీన్ అయిపోయిందండి. పెద్ద రొయ్యలు కూడా చూసారు కదా, ఇక చూడండి క్లీన్ చేసిన ఎలా ఉన్నాయో చూసారు కదా. ఇది క్లీన్ చేశాక అలా నీట్గా అలా ఉంటుంది. ప్రతిదాన్ని నీట్గా క్లీన్ చేసుకొని నేను ఇందాక చెప్పినట్టుగా మంచి ఒక బాక్స్లోకి తీసుకుని డీప్లో పెట్టాలండి. మర్చిపోయాను, డీప్ ఫ్రిడ్జ్ అని అంటారు కదా, ఆ డీప్లో ఉంచాలి ఎప్పుడు కూడా. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టకండి, డీప్లో పెడితే 1 ఇయర్ అయినా సరే అలాగే ఉంటాయి. 1 ఇయర్ అయినా. ఎస్, అయిపోయింది. ఇక చేపలు, రొయ్యలు అంతా అయిపోయినాయి. ఉప్పు చేప బయట పెట్టాం, రొయ్య పొట్టు బయట పెట్టేసాం ఎండలో. ఇప్పుడు ఈ చేపలు కట్ చేసుకుందామండి. అది పక్కన నుంచి తీసేసుకుని, వీటి పేరే సావుడాయిలు. యాక్చువల్గా ఇది తమిళనాడు చెన్నైలో ఎక్కువ దొరుకుతాయి, ప్రతి లేక్లో కూడా పడతాయి ఇవి. మనకు తెలిసినంత వరకు సీషోర్ ఎక్కడైతే ఉందో, వైజాగ్ కానివ్వండి, కాకినాడ కానివ్వండి, మచిలీపట్నం, మనకి సముద్రం ఉన్న చోట మాత్రం బాగా దొరుకుతాయి సావుడాయిలు. వీటి పేరే సావుడాయి అంటారు. ఇటు పచ్చి చేపలుగా ఉన్నప్పుడు వండుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది వంజరం అంత టేస్ట్ వస్తుంది ఇది. వీటిని కట్ చేసి నీట్గా ముక్కలు కట్ చేయాలి. చూస్తారు కదా అన్నీ కూడా ఎంత లెంగ్త్ ఉన్నాయో. సిజర్ తీసుకుని సిజర్ తోటి ఆ పైన ఉన్న శంకుని అలా కట్ చేసుకుంటూ రావాలి. చూసుకోండి.
ఈ తల ఇలా తీసేయాలండి. యాక్చువల్గా తలను కూడా వండుతారు కానీ చాలామంది, నేనైతే తీసేస్తాను తలని. క్లీన్ అయిపోయిందిగా, అది క్లీన్ చేసుకుని అది చూడండి పేగ ఎలా వస్తుంది చూడండి లోపల నుంచి, అది పేగ అనమాట. అది ఎలా ఎండిపోయి ఉంటుంది, మనం ముక్కలు కోసుకున్నప్పుడు క్లియర్గా వచ్చేస్తుంది. అది ముక్క చూపించాడు, ఇదిగో చూసారు కదా సైజు, ఆ సైజుకి ముక్క రావాలి. ఇదిగో పేగు చూసారు కదా నల్లగా ఎండిపోయి, అది కడిగేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు తీసుకోవాలి. అక్కడ వండేటప్పుడే. అన్నీ కూడా చాలా లెంగ్త్ ఉంటాయి. మినిమం లెంగ్త్ అంటే ఇంతే వస్తుంది సౌడాయికి. వీటిలో చిన్నవి ఉంటాయి కాకపోతే ఇది కరెక్ట్ సైజ్. ఇది ముఖ్యంగా ఈ డ్రై ఫిష్ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా ఇష్టం. మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తనకు కానీ బాగా బాగా ఇష్టపడి తింటారు ఈ ఉప్పు చేప అనగానే. ఎలాగైతే లాస్ట్ వన్కి వచ్చేసాం. లాస్ట్ వన్ క్లీనింగ్. ఇది ఎలా కోస్తున్నాను ఒకసారి చూసుకోండి. మ్యాక్సిమం కొన్ని ముక్కలు కట్ చేసి వస్తుంటాయి, కొన్ని ఏమో కట్ చేయకుండా వస్తుంటాయి. చూసుకోండి, అది కట్ చేయకుండా ఏదైనా వస్తే మాత్రం ఫిష్ ఇలా క్లీన్ చేసుకోవాలి. పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. అన్నీ కటింగ్ అయిపోయింది నీట్. వీటిని కాసేపు ఎండలో పెట్టుకుని ఒక 2-3 అవర్స్ కొంచెం డ్రై అయిన తర్వాత బాక్స్లో పెట్టేసి డీప్లో పెట్టేసుకోవడం ఫ్రిడ్జ్లో. చక్కగా ఎండుతుంది ఎండకి, జస్ట్ కొంచెం ఎండితే చాలు. ఇదిగో ఉప్పు చేప పండుగ అప్పటింది అక్కడ ఎండబెట్టాం. ఇదిగో మెత్తళ్ళు ఇవి ఎండిపోయినాయి నాకు తెలిసినంతవరకు చాలు. కలర్ కూడా చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఈ కొంచెం సేపు ఇప్పుడు కోసాం కాబట్టి సావుడాయలు వీటిని కాసేపు ఎండబెట్టుకున్నామంటే ఒక 2-3 అవర్స్ ఎండలో అయిపోతుంది. శ్రమ ఉంటుంది కానీ వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు వండుకు తింటుంటే మనకి నాన్ వెజ్ లేని రోజున, మనకి తినాలనిపించిన రోజున, నేను ఒకసారి షూటింగ్కి వెళ్ళి వస్తుంటా, నైట్ 9 o'clock వచ్చిన గబుక్కుని ఒక 2 ఉప్పు చేప ముక్కలు, కొంచెం టమాటాలు కానీ ఒక 2-3 లేదా ఒక 4 వంకాయలు కానీ, దోసకాయ కానీ, ఎనీ కాంబినేషన్, ములక్కాయ కానీ ఏదైనా వేసుకుని వండుకుంటే మాత్రం అదిరిపోతుంది. బాగా అలవాటైపోయింది మాకు చిన్నప్పటి నుంచి కూడా. నాకనే కాదు, రవళికి, హరితకి, అమ్మకి డ్రై ఫిష్ అంటే అంత ఇష్టం. ఇంక్లూడింగ్ మా పిల్లలకి. మా పిల్లలు అయితే ఇక ప్రాణం పెట్టేస్తారు ఇక డ్రై ఫిష్ అనగానే. ఇదండి, ఇది ఎండిపోయింది చేద్దాం. ఇక్కడ ఒక 3 రకాలు పెట్టా, అక్కడ ఒక 3 రకాలు, మొత్తం ఒక 7 ఐటమ్స్ దాకా వచ్చినాయి మనకి ఈరోజు. ఎండలో ఎండనిద్దామండి వాటిని, ఇవి ఎండిపోయినాయి అయితే. ఓకే అండి, చూసారు కదా ఇప్పుడు దాకా వచ్చిన ఐటమ్స్, మెత్తలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, చిన్న రొయ్యలు, పెద్ద రొయ్యలు,
చిన్న మెత్తళ్ళు, పెద్ద మెత్తళ్ళు, అలాగే పొట్టు రొయ్య, ఉప్పు చేప, పండుగప్పది, సావుడాయలు కట్ చేసింది కానీ, ఇలా కాసేపు ఒక గంట, గంటన్నర కూర్చున్నామంటే క్లీన్ అయిపోతాయి నీట్గా. వీటిని డబ్బాల్లోకి తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్పాను ఇందాక, అదే చేయండి అందరూ కూడా. ఎనీవే ఈ రోజున చాలామంది అడిగారు కాబట్టి ఇది ఒక చిన్న వ్లాగ్ లాగా చేసి మీకు చూపించడం జరిగింది. కావాలంటే ఇప్పుడు మనకు పంపించే అతని నెంబర్ కూడా ఒకటి పెడతాను మీకు. మీరు అతని నెంబర్ కూడా కాల్ చేస్తుండండి. సత్యానంద్ పేరు. తన నెంబర్ అది ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి చేస్తే మనకి ఆర్డర్ ఏది కావాలంటే అది ఇంటికి పంపిస్తుంటాడు. మనకి బస్గా వచ్చేస్తుంటాయి ఇవన్నీ కూడా. ఎనీవే నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా అందరూ చూసి నన్ను ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, బాయ్.